జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్లో వరద బీభత్సం సృష్టించింది. లార్నూలోని గురిద్రమన్ గ్రామానికి వరదలు ముంచెత్తాయి. ఓ స్కూల్లో విద్యార్థులు చిక్కుకోవడంతో గ్రామస్తులు వారిని కాపాడారు. రంగంలోకి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్లో వరద బీభత్సం సృష్టించింది. లార్నూలోని గురిద్రమన్ గ్రామాన్ని వరదలు ముంచెత్తాయి. ఓ స్కూల్లో విద్యార్థులు చిక్కుకోవడంతో గ్రామస్తులు వారిని కాపాడారు. రంగంలోకి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. జమ్మూ కాశ్మీర్ లో వరద బీభత్సం సృష్టిస్తా ఉంది. సో అనంతనాగ్ లో కురిసినటువంటి భారీ వర్షాలకు గత కొద్ది గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయంగా మారాయి. ఎక్కడ చూసినా నీటి మోకాల స్థాయిలో నీళ్లు వచ్చాయి. సో ముఖ్యంగా అనంతనాగ్ జిల్లాలోని లార్నూ ప్రాంతంలో గురిద్రమన్ గ్రామంలో వరద నీటిలో ఒక గ్రామం మొత్తం కూడా ఆ గురిద్రమన్ అనే గ్రామం మొత్తం వరద నీటిలో చిక్కుపోయింది. కొండ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఒక్కసారిగా భారీ వరద నీరు రావడంతో ఆ గ్రామంలోని ఇల్లు, రహదారులు, మొత్తంగా పంట భూములు, వ్యవసాయ భూములు అంతా కూడా నీటిలో మునిగిపోయిన పరిస్థితి. ఎందుకంటే కొండ ప్రాంతాల నుంచి వరద దాటికి, ఎందుకంటే కొండ జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఈ కొండ ప్రాంతం కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి నీరంతా కూడా ఈ లోతట్టు ప్రాంతాలకు వచ్చేసి ఆ ఊర్లను ముంచెత్తున్న పరిస్థితి. అందులో భాగంగానే ఇప్పుడు ఆ భారీ వర్షానికి గురిద్రమన్ గ్రామం మొత్తం కూడా అక్కడ వచ్చినటువంటి నీరు వరద నీటిలో మునిగిపోయింది. సో వరద సమయంలో గ్రామంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో పదుల సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు చిక్కుకుపోయారు. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి స్థానిక గ్రామస్తులు కొంత వాళ్ళ ప్రాణాలను తెగించి, ఎందుకంటే విద్యార్థులు కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి వాటిని కాపాడేందుకు స్థానికంగా అందుబాటులో ఉన్న సామాగ్రితో విద్యార్థులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సో ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పరిస్థితి. సో ఒకవైపు ఇట్లుండగానే సమాచారం అందుకున్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా ఎస్డీఆర్ఎఫ్ కూడా స్థానిక పోలీసులు, జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు ప్రారంభించాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో. ఎందుకంటే ఫస్ట్ స్కూల్లో అక్కడ చిక్కుకున్న వారిని సురక్షితంగా విద్యార్థులను, ఉపాధ్యాయులను అక్కడి నుంచి కాపాడగలిగారు. కానీ ఇంకా ఇతరత్ర ఆ ఊర్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇంకా ఎవరైనా ప్రజలు ఈ వరద నీటిలో, వరద ముంపులో చిక్కుకుపోయారా అనేది ఒక విషయం ఆరా తీస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతం చిక్కున్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించే పరిస్థితుల్లో అధికార యంత్రాంగం ఉంది. అవసరమైతే మరికొన్ని బృందాలను, సహాయక బృందాలను కూడా రంగంలోకి దించినట్టుగా కూడా ప్రభుత్వం తెలిపింది. సో భారీ వర్షాల కారణంగా అనంతనాగ్ జిల్లాలోని కేవలం ఇప్పుడు ఈ గురిద్రమన్ గ్రామం కాకుండా చుట్టుపక్కల మరికొద్ది గ్రామాలకు కూడా వెళ్లే రహదారులంతా కూడా దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల ఏంటంటే అక్కడ వచ్చేటువంటి కొండ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరద దాటికి ఆ కొండ చర్యలు కూడా విరిగి వాహనాల రాకపోకలకు, అంటే రహదారుల పైన కొండలు విరిగిపడంతో ఈ వరద దాటికి రాకపోకలు కూడా తాత్కాలికంగా నిలిచిపోయిన పరిస్థితి. వాగులు, చిన్న నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మరొక రాబోయే ఒక 24 గంటల పాటు కూడా హై అలర్ట్ ప్రకటించారు. మరింత వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అవసరానికి పడితే అక్కడ ఉన్నటువంటి వెంటనే ప్రభుత్వ యంత్రాంగాన్ని, అధికారులను సంప్రదించాల్సిందే కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా స్థానిక అధికారులను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.